రష్మిక మందన కొంచెం టాలెంట్, ఇంకొంచెం గ్లామర్‌తో కెరీర్ గ్రాఫ్‌ని బాగానే పెంచుకుంది. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా ఎంట్రీని ఇచ్చి హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత అమ్మడి చిత్రాలు బోల్తా కొడుతూనే ఉన్నాయి. అసలే ఫ్లాపుల్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ తన వివాదాస్పద కామెంట్స్‌తో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటోంది. తెలిసి మాట్లాడుతుందో, తెలియక మాట్లాడుతుందో కానీ తన మాటలే తనని ఇరకాటంలో పెడుతోన్న విషయాన్ని ఆమె గ్రహించటం లేదు. మాతృభూమి కర్ణాటకలో కొన్ని వివాదాలు ఎదుర్కొంది. లేటెస్ట్‌గా ఆమె కామెంట్స్ కోలీవుడ్‌లో ఆమె కెరీర్‌ని దెబ్బతీసేలా ఉన్నాయి. దిల్ రాజు నిర్మించిన తమిళ చిత్రం 'వారిసులు' దళపతి విజయ్‌తో జతకట్టింది రష్మిక. తెలుగులో 'వారసుడు' టైటిల్‌తో డబ్ అయిన ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ని అందుకోలేకపోయింది. కానీ తమిళనాట విజయ్‌కి ఉన్న క్రేజ్ వల్ల 200 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసి విజయ్ ఢంకా మోగిస్తోంది. రీసెంట్‌గా ఓ ఇంగ్లీష్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారిసు' సినిమా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది రష్మిక. 'వారిసు' సినిమాలో ఏమీ లేదు. విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవటం కోసమే ఆ చిత్రంలో నటించాను. నేను నటించటానికి ఏ స్కోపు లేదు. ఏవో 2 పాటలున్నాయి అంతే అంటూ చాలా తేలిగ్గా తీసిపారేసింది రష్మిక మందన.